గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా నంబూరి. ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక కొత్త ప్లేస్లో ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. అదే రీసెంట్గా ఓపెన్ చేసిన త్రయం విజయవాడలో. సో ఈ రోజు నేను నా ఫ్రెండ్స్ ఫుడ్ ట్రై చేయడానికి వెళ్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను. అండ్ ఈ రోజు నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అనమాట. ఇది కంప్లీట్ బాడీకాన్. సో ఇది నాకు చాలా నచ్చి తీసుకున్నాను. లెట్స్ గెట్ ఇంటు వీడియో. గైస్, ఈ వ్లాగ్ అనేది జాన్ 10th నేను షూట్ చేశాను. సో జాన్ 10 తర్వాత మన ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి నేను అప్లోడ్ చేయలేకపోయాను. సో అందుకని చెప్పి ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను. మేము ఆల్మోస్ట్ విజయవాడ రీచ్ అయ్యేసరికి 2 o'clock అయింది. అందుకని డైరెక్ట్గా లంచ్ చేసే తిరుగుదాం దేనికైనా అనుకున్నాం. సో టాటూ ప్లాన్ కూడా ఉంది ఈ రోజు. సో అందుకని చెప్పి ఫస్ట్ త్రయంకి వచ్చాం. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది గురునానక్ కాలనీలో ఉంది విజయవాడ. ఈ వ్లాగ్ లో మీకు అంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది అని చెప్పి మీకు చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్నయ్య టాటూ వేయించుకుంటున్నారు ఫర్ ద ఫస్ట్ టైం. అది కూడా నా వ్లాగ్ లో మీరు చూడొచ్చు. అండ్ ఇది ఎంట్రన్స్ గైస్. అంబియన్స్ అయితే ఇలా ఉంది, మీరు చూడొచ్చు. ఫుడ్ సర్వింగ్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్. ఇది సూప్ అనమాట, మటన్ మరాగ్ సూప్. నా ఫ్రెండ్స్ చెప్పుకున్నారు. ఇది కొబ్బరి కారం కోడి ఫ్రై అనమాట. ఇది టాప్ నాచ్ గైస్. అసలు ప్రతి దాంట్లోని ఆల్మోస్ట్ ఒక 90% డిషెస్ లో కొబ్బరి కలుస్తుంది. సో ఇది నల్లకారం లాలీపాప్ అనమాట. ఇది కూడా బాగుంది. నల్లకారం లాలీపాప్ అయితే ఎప్పుడు తినేదానిలానే ఉంది. కానీ ఆ కొబ్బరి కారం కోడి ఫ్రై మాత్రం టాప్ నాచ్ గైస్. అసలు ఆ ఒక్క స్టార్టర్ కోసం మళ్ళీ వెళ్ళినా తప్పలేదు గైస్. నిజంగా అంత బాగుంది. చాలా బాగుంది, నచ్చుతుంది, చాలా బాగుంది. కొబ్బరి సూప్ కూడా బాగుందా? సూప్ బాగుంది, డిఫరెంట్ టేస్ట్. నాకు నచ్చింది చాలా. దీంట్లో కూడా కొబ్బరి టేస్ట్ అవుతుంది. అవునా? సూప్ లో కూడా ఓనర్ కొబ్బరి తోట ఉందేమో. మనకే వస్తాయి అలాగా ఐడియాస్. ట్రై చేయండి. ఎంతసేపు తింటారు? సూప్ అవ్వాలిగా, ఎంతసేపు అవుతుంది? ఆస్వాదిస్తాం. ఎత్తి తాగే ఇలాగా నచ్చింది కాబట్టి ఆస్వాదిస్తూ టేస్ట్ చేస్తాం. ఎత్తి తాగే ఫుల్గా. ఇలా ఉంది కదా, ఇదిగో ఇది తీసుకో, ఇలా తీసుకో, అలా తాగే. అన్నయ్య నచ్చిందా? అన్నయ్య నచ్చిందా? బాగుంది కదా? చెప్పను, బ్రెడ్ చెప్పను, రైస్ చెప్పను. పీకే చూసారా ఒకసారి? పీకే చూడండి, ఇందాక నుంచి ఇలా డిప్ చేసి వాష్. మరి ఏం చేయను? తెల్లగా ఉందనే కదా అదే అంటే కొంచెం యూపీ తెలుగు స్టేట్ కారణం వచ్చి అరే స్మైల్. రైసా బ్రెడ్సా అంటే మా ఫ్రెండ్స్ని ఇష్టం అన్నారు. అన్ని తిన్నాక నాకు బయట ఏంటి ఎక్కడైనా సరే బిర్యానీ లేకపోతే అసలు తిన్నట్టే ఉండదు. నాకు కన్ఫామ్గా స్టార్టర్స్ తిన్నాక రైస్ ఉండాలి. నేను బ్రెడ్స్కి అస్సలు వెళ్ళను. ఎప్పుడు రొటీన్ లాగా నేను దమ్ బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్నాను. సో దమ్ బిర్యానీ ట్రై చేసాం. ఇది అసలు 3 to 4 people ఈజీగా వస్తుంది. క్వాంటిటీ చాలా ఎక్కువ వచ్చింది. నేను ఇంట్లో దమ్ బిర్యానీలోనే ఏకొచ్చిన హయ్యా బద్దకున్నా కదా. తీపి వచ్చేస్తుంది అయ్యేస్తే తెలుసా? ఎలాగా పోయింది రోజు అడిగే బొక్కలాగా బావతో ప్లెయిన్ వాటర్ తాగిచ్చు. మేము కూలింగ్ చెప్పుకుందాం కదా. వాడికి అర్థం కాదు, తెల్లమొహం వేసుకుని వెళ్ళిపోయాడు. అందుకే అర్థం కాకుండా మాట్లాడలేదు. ఎవరో టేస్ట్ లేదా? నేను టేస్ట్ చేశాను. సాంబార్లో ఉప్పు ఏంటది? టాటూ టాటూ వాడికి
చేస్తాను, మన షాపింగ్ అయిపోయాక చేస్తాను. ఆడు ఏ టాటూలో ఉండి మాట్లాడితే వేరే వాడికి ఇలా అనడం నీళ్ళు ఆడు వచ్చేది కూడా రాడప్పుడు మన దగ్గరికి వేద్దాం. బెంచ్ సర్కిల్ దాటాక ఏం పేరు స్టూడియో పేరు తెలుసు కానీ ఎగ్జాక్ట్ గా ఫోన్ నెంబర్ తెలుసు. పేరు గుర్తులేదు. ఆడు ఏమి పెద్ద స్టూడియో కాదు, లైఫ్ స్టైల్లో కార్నర్ లో వేస్తాడు. ప్రొఫెషనల్ అయినా కాబట్టి కాకపోతే ఏంటంటే మేము వేయించుకున్నప్పుడు ఎప్పుడు కూడా నీడిల్స్ అయ్యి అప్పటికప్పుడే యూజ్ చేశాడు. లైఫ్ స్టైల్లో పార్కింగ్ వేస్తాడు. రోజులు ఉన్నదా? రోజుడే అప్పుడు వచ్చిందా ఇది మాక్టైల్ ఇంకా కోక్. మాక్టైల్ నేమ్ వచ్చి ఐడియా లేదు, మర్చిపోయాను. వాయిస్ ఓవర్లు ఏమి ఇవ్వాలి? ఎలాగా ఒకసారి రాగా ఇప్పుడు ఎలా అన్నా చెప్పు. చెప్పరా విష్ణు తాగింది నువ్వేగా డైలాగ్ మరి ఏం లేదు కదా. మరి దానికి రియాక్షన్ ఇవ్వాలి కదా. అక్కడ ఏ యాక్షన్ ఉండదు. అలా లంచ్ కంప్లీట్ చేసుకుని మేము స్ట్రెయిట్‌గా ఇంకా స్టూడియోకి వెళ్ళాము. టాటూ స్టూడియోకి. యాక్చువల్‌గా ఇది డెస్టినీ అనమాట. నా 3 ఇంకా పవన్ టాటూ మేము ఇక్కడ వేయించుకున్నాం. సో, మాకైతే ఏ ఎఫెక్ట్ లేదు స్కిన్. సో, అందుకని అన్నయ్యకి కూడా నేను ఇదే సజెస్ట్ చేశాను. టాటూస్ అనేవి ఎక్కడ పడితే అక్కడ వేయించుకోలేము. ఎందుకంటే స్కిన్ క్యాన్సర్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ చాలా అవుతున్నాయి ఇప్పుడు రీసెంట్‌గా. సో, అందుకని చెప్పి నేను తెలిసిన స్టూడియోకి తీసుకొచ్చాను. అసలు ఛాన్స్ తీసుకోలేము కాబట్టి స్కిన్ మీద. అండ్ నేను నేమ్ సజెస్ట్ చేశాను అన్నయ్యది 'త్రిశూల్' వచ్చి. సో, అదే ఇంకా కస్టమైజ్ చేయించుకున్నాము. మేము ముందే అనుకున్నామనమాట. అన్నయ్యకి నేమ్ అంటే ఇష్టం. సో, అందుకని నేను 'త్రిశూల్' సజెస్ట్ చేశాను. నేమ్‌తో పాటు వచ్చేలాగా. బేసిక్‌గా 'త్రిశూల్' సజెస్ట్ చేశాం కదా అని చెప్పి, ఆ 'త్రిశూల్‌లోనే నేమ్ రావాలి కింద అని చెప్పి అనుకున్నాం. సో, ప్రింట్ వేశాక ఇలా ఉంది. అందరికీ నచ్చింది. తర్వాత నీడిల్స్ ఇచ్చారు. మెయిన్ ఏంటంటే టాటూ ఏయించుకునేటప్పుడు అది చెక్ చేసుకోండి గైస్. చెక్ చేసుకోకుండా ఎవరు కూడా ఏయించుకోవద్దు టాటూ. అది ఎక్స్‌పైరీ డేట్ ఎప్పుడుంది అని చెప్పి చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసినయే యూజ్ చేస్తారు కొన్ని స్టూడియోస్‌లో. మనకు తెలీదు. సో, సీల్డ్ ఉన్నవి మాత్రమే యూజ్ చేయమని చెప్పండి. లేదు మేము పెద్ద స్టూడియోలోనే వేయించుకున్నాము అని చాలా మంది చెప్తారు. పెద్ద స్టూడియో, చిన్న స్టూడియో కాదు. మనకి వేసేవాళ్ళు పర్ఫెక్ట్‌గా వేయాలి. స్కిన్ డ్యామేజ్ అవ్వద్దు. అది చూసుకోవాలి టాటూ వేయించుకున్నప్పుడు. అందుకని నేను ఆల్రెడీ వేయించుకున్నాను కాబట్టి అన్నయ్యని ఇక్కడికే తీసుకొచ్చాను. ఇది మా 1 ఇయర్ ప్లాన్ అనమాట టాటూ అనేది. ఇద్దరం కలిపి వేయించుకుందాం అనుకున్నాను. కానీ నాకు అవ్వలేదు. ఈ ఇయర్ హోప్‌ఫుల్లీ ఇంకొక టాటూ వేయించుకోవాలి అనుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ నాకు కొంచెం ఫుట్‌వేర్ షాపింగ్ ఉంది. సో, అది చూసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. అది నేను షూట్ చేయలేదు. అండ్ ఫైనల్లీ మార్నింగ్ నుంచి మొత్తం విజయవాడ అంతా అసలు కనీసం సన్ అనేదే లేదు. మొత్తం క్లౌడీగా ఉంది. మేము అనుకుంటున్నాం అనమాట 26లో మనకి ఏమన్నా రెయిన్, అది కూడా జాన్‌లో రెయిన్ పడుతుందా? మార్నింగ్ అంతా షాపింగ్ అవ్వదేమో అనుకున్నాం. మేము చూసేసరికి ఈవినింగ్ మేము వచ్చేస్తున్నాం అనమాట. విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి మాకు హైవే దగ్గర వర్షం పడింది. ఈ ఇయర్‌లో ఫస్ట్ రెయిన్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేసేసామనమాట. సో, అలా 2 అవర్స్ డ్రైవ్ తర్వాత ఫైనల్‌గా భీమవరం అనేది సేఫ్‌గా రీచ్ అయ్యాము. సో, ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే కనెక్టెడ్.